అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీనే ఒక వ్యక్తి 2 విషయాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా డ్యామేజ్ చేయడం జరిగింది. సరే, ఈ మాట చెప్పంగానే మీ అందరికీ ఒక ప్రశ్న మొదలవచ్చు. ఎవరబ్బా అసలు సొంత పార్టీకి డ్యామేజ్ చేసేటువంటి వ్యక్తి, కొంపదీసి ఏమన్నా రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తి ఏమన్నా కొత్తగా తయారయ్యాడని చెప్పి చాలామందికి ఒక అనుమానం రావచ్చు. అదేం లేదండి. రఘురామకృష్ణరాజు గారు ఆనాడు పోరాటం చేయడం జరిగింది. తన యొక్క హక్కుల కోసం, తన నియోజకవర్గం కోసం, ప్రజల కోసం పోరాటం చేయడం జరిగింది. నాయకత్వం పైన, నాయకత్వం నథింగ్ బట్ ప్రభుత్వం పైన పోరాటం చేయడం జరిగింది. సరే, మరి ఏదేమైనప్పటికీ మరి సొంతింట్లో వేరుకుంపటిలాగా ఎవరబ్బా ఎంపీ అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. చాలా డ్యామేజ్ చేయడం జరిగింది ఈ అభ్యర్థి 2 విషయాలలో. మరికపోతే ఆ వ్యక్తి ఎవరో కాదండి. దానికంటే ముందు ఆ వ్యక్తి ఏ విధంగా ఎంపీ అయ్యాడో కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఇడుపులపాయ నుంచి మొదలుకొని ఆయన ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈ సుదీర్ఘ పాదయాత్రలో అంటే దాదాపు 3000 కిలోమీటర్లకు దగ్గరగా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఈ 3000 కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన గాయాలవుతాయి, కాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. సో ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఒక డాక్టర్ కావాలి, ఒక ఫిజియోథెరపిస్ట్ కావాలి, మరి అదేవిధంగా సేవ చేసుకునేటువంటి ఒక డాక్టర్ కావాలి. ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే మరి అటువంటి వ్యక్తి ఎవరు? మరి జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలో ఎవరు చేశారు ఆ సేవ అంటే ఇప్పుడు ప్రస్తుత తిరుపతి ఎంపీ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసుకోవడం జరిగింది. మరి వాళ్ళందరినీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకొని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలైనటువంటి కుటుంబాలను కాదనుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కాలు పట్టుకున్నాడు అన్న ఒక ఉద్దేశంతో సో తిరుపతికి ఎంపీగా ఇవ్వడం జరిగింది. మరి అతని ప్రజాసేవలో లేడు, ఏమీ లేడు, ప్రజలకి తెలియదు. అయినా సరే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వేవ్ నడిచింది. ఆ వేవ్లో కొట్టుకొని రావడం జరిగింది ఎంపీ గురుమూర్తి గారు. మరి గెలిచిన తర్వాత మరి అందరికీ తెలుసు అతనే ఉండాడో లేదో కూడా చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. సరే, ఏదేమైనప్పటికీ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుకు మనం లోబడి ఉండాలి కాబట్టి మరి ఈ గురుమూర్తి గారు ఎంపీగా అయిన తర్వాత అంటే కావడం జరిగింది. ఓడిపోవడము అంటే 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ అంశం పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో పోరాటం చేయడం జరిగిందని చెప్పుకున్నారు వాస్తవానికి. కానీ ప్రజలు ఎక్కడైతే ఆ పోరాటానికి మద్దతు లభించలేదనేది ప్రజల్లో అయితే ఎక్కువగా చర్చ జరిగింది. మరైతే ఏమి పోరాటం అంటే 1 కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించడము, మరి 1 కోటి సంతకాల సేకరణ చేసినటువంటి పత్రాలు సమర్పించడము, మరి అదేవిధంగా రాష్ట్రపతి గారికి చేయడము, ఇదంతా చాలా చేశారు. అంటే ఏమీ లేని చోట ఆముదం చెట్టు మహాచెట్టు అని ఏమీ లేదు పోరాటం చేయడానికి కూటమి ప్రభుత్వం పైన. సరే, మరి ఈ పీపీపీ అంశం పైన మరి ప్రజలకు నష్టం కలుగుతుందని ఒక నెగిటివ్ పోర్ట్రేట్ని ప్రజల్లోకి పంపించేందుకు గాను ఏం చేశారు? ఈ ఎంపీ గురుమూర్తి ఏ విధంగా పార్టీకి డ్యామేజ్ చేశాడు అంటే ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి తీవ్ర స్థాయిలో అంటే ఉద్యమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, సంతకాలు, బ్యానర్లు ఈ ఒకటి కాదు చాలా చేశారు. మరి ఇదే పార్టీకి సంబంధించినటువంటి గురుమూర్తి ఎంపీ తిరుపతికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఢిల్లీలో పోయి ఇదే పీపీపీ విధానాన్ని మెడికల్ కాలేజీల అంశంలో కేంద్ర పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి ఈ పీపీపీ విధానం పైన కేంద్ర స్థాయి సంఘం ఒక సిఫార్సులు ఇస్తుంది. సో ఆ స్టాండింగ్ కమిటీలో వన్ ఆఫ్ ది ఎంపీ ఎవరయ్యా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి గారు. మరి ఈ గురుమూర్తి గారు కూడా ఆ పీపీపీ విధానాన్ని సజెస్ట్ చేసినటువంటి ఎంపీలో దాదాపు 18-19 మంది ఎంపీలు ఉన్నారు. సో దీంట్లో ఈ వ్యక్తి కూడా ఉన్నాడు. సో దానికి సంతకాలు చేసినటువంటి వ్యక్తి కూడా ఇతనే. సో కేంద్రంలో ఏమో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి చట్టాలకు మద్దతు ఇస్తాడు, రాష్ట్రంలో వచ్చేమో ఓహో ఆహా దానికి వ్యతిరేకం అది ఇది అని చెప్పేసి మేము వస్తానే అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తామని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అయితే ద్వంద్వ వైఖరి అనేది ఈ విధంగా బయటపడింది. సో ఈ విషయంలో మళ్ళీ జేపీ నడ్డా గారు వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ సభ పెట్టి సభలో కూడా మేము వైబిలిటీ ఫండింగ్ ఇస్తాము ఈ పీపీ విధానంలో ఎవరైనా మొదలు పెడితే అని చెప్పి చాలా రాష్ట్రాలు ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పిన తర్వాత ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీపీ విధానం పైన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సరే, ఇదంతా సెకండరీ సబ్జెక్ట్ అయినప్పటికీ మొదటి విషయంలో అయితే చాలా డ్యామేజ్ అయితే జరిగిపోయింది ఎంపీ గురుమూర్తి వల్ల. మరి రెండో అంశం ఏంటి అంటే రీసెంట్గా నారా లోకేష్ గారు పరిశ్రమలకు సంబంధించి అంటే ఇండస్ట్రియల్ పాలసీలు చాలా తేవడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఏమని రూల్ పెట్టుకోవడం జరిగిందంటే ఎవరైతే పెద్ద కంపెనీలు సో ఎకరాకి ఇన్ని జాబులు ఇస్తాము అని చెప్పేసి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఎకరా 99 పైసలకి మేము భూములు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇదే అంశం పైన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎవరు
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి గారు ఏమని ఆ కంపెనీలకు భూములు ఇవ్వద్దు అని చెప్పేసి. ఆల్రెడీ ఒక పక్కన హైదరాబాద్ మహానగరం ఉంది, మరో పక్కన బెంగళూరు మహానగరం ఉంది, ఈ పక్కన చెన్నై మహానగరం ఉంది. వీటన్నిటిని దాటుకొని మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడాలి, కంపెనీలు మన రాష్ట్రానికి రావాలి అంటే ఏ విధంగా వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి వచ్చినటువంటి ఖజానాను తెచ్చుకొని ట్రెజరీలో పెట్టుకొని కులానికింత బటన్లు నొక్కుతూ ఉండేది అభివృద్ధి. అంటే ఈరోజు ఐటీ కంపెనీ వల్ల ఒక హైదరాబాద్ మహానగరానికి ఎంత ఆదాయం వస్తూ ఉంది, ఎన్ని లక్షల కోట్లు ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి హైదరాబాద్ మహానగరం నుంచి కానీ, బెంగళూరు మహానగరం నుంచి కానీ, చెన్నై మహానగరం నుంచి కానీ. మరి ఆంధ్రప్రదేశ్కి కూడా అలాంటిది అవసరం లేదా అని చెప్పేసి, మరి ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వద్దా అని చెప్పేసి ఈరోజు చాలామంది ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది వైసీపీ పార్టీ చేసేటువంటి పనులకి. మరి ఈ విషయంలో కూడా హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చెంపబెట్టి పెట్టింది గురుమూర్తి గారికి, వైసీపీ పార్టీకి. మరి ఈ విషయంలో ఈ రెండు ప్రధానమైనటువంటి విషయాల్లో వైసీపీ పార్టీ గురించి చాలా నెగిటివ్గా ప్రజల్లో అయితే చర్చ జరుగుతూ ఉందనేది ఈరోజు మన ముందు ఉన్నటువంటి సమాచారం. మరి ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాలను తట్టుకొని మనం నిలబడాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్సెంటివ్స్ ఇస్తే తప్ప ఈరోజు రాష్ట్రానికి రానటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. సో అటువంటి పరిస్థితుల్లోనూ వన్స్ ఆ బ్రాండ్ క్రియేట్ అయ్యింది అంటే రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపద పెరుగుతుందనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ గారి యొక్క ఉద్దేశం అనేది మనమందరం గమనించాలి. సో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసేటువంటి ద్వంద్వ వైఖరి, వాళ్ళు అవలంబించేటువంటి ద్వంద్వ వైఖరి అంటే కేంద్రంలో మోడీ గారికి అనుకూలంగా, రాష్ట్రంలో ఏమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పేసి ప్రజలు ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. సో ఇదే నిజం కాబట్టి మీరందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ మాయలో పడుకోకుండా, భ్రమల్లో అంటే వాళ్ళు పెట్టకథలు అల్లేటువంటి కథలలో ఆ ట్యూనింగ్ కాకోకుండా ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి, వాస్తవం ఏందో తెలుసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.